ఈరోజు సాక్ష్యం ఏదంటే రెండు చూపించారు అక్క. ఇందులో నుంచి అంటే ఒకటి ఆమాను భార్య, ఒకటి పిలాతు భార్య. అందులో తేడా ఏంటంటే ఇంకొకటి సునేమిరాల కోసం చూపించారు. అయితే ఒక చోట కుమారుని పోగొట్టుకుంది తల్లి, ఒక చోట ఏమో కానీ తిరిగి పొందింది. పిలాతు విషయం, భార్య విషయంకి వస్తే యేసు ప్రభుని బ్రతికించలేకపోయింది అని అన్నారు కదా అక్క. అక్కడ నాకు అవును నిజమే, ఆ ప్రార్థన పూర్వకంగా ఉన్న దేవుడు ఇక ఉద్దేశం అంటే అలాగా ఇక వెళ్ళాలనుకుంటే ఇంకా తప్పదు కదా. ఇక ఆయన హింసించారు, కొట్టారు, అక్కడ కొట్టి కూడా ఆయన మళ్ళీ ఉరి తీసేరు అని చెప్పారు కదా. అది కొంచెం నాకు అసలు ఆలోచించాక చెప్పినప్పుడు ఇప్పుడు చంపేవాళ్ళు మామూలు చంపినా అనుకోవచ్చు, ఆయన హింసించి చంపారంటే పోనీ హింసించినా వదిలేసినా బాగుందను, అలాగ వదలలేదు. అలాగ కొట్టి మరీ ఆయనకు రక్తాలు కారేదాకా కొట్టి కొరడాలతో కొట్టి మళ్ళీ చంపారంటే నిజంగా ఎంత అంతకుని కూడా అలా అలాగా చంపారంటే నాకు కొంచెం సినుక్కుమది ప్రాణం. ఇందాక అసలు కొట్టే దెబ్బలు మనం ఊహించుకుంటూ ఒక దెబ్బ కొడితేనే పడలేము, అన్ని దెబ్బలు అసలు ఎట్ట 40 కొరడా దెబ్బలు కొట్టారంటే నాకు కొంచెం దాని విషయం బాగా అనిపించింది. ఊరి స్తంభం కోసం చెప్పారు కదా అక్క, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు, అలాగే చాలా చూసుకుంటూ వచ్చాను అన్నారు. నిజమే, నేను కూడా కొంతమంది దగ్గర నేను విన్నాను, ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు అన్నప్పుడు వాక్యం రీతిగా చూస్తే వాక్యంలోదే వీళ్ళు కొంటారేమో నాకు తెలుసు అనుకుంటున్నాను నేను ఇందాక. అంటే బయట వాళ్ళు చెప్తుంటారు కదా, ఈ వాక్యంలో మర్మాలే వీళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు అనుకుంటానని అనిపించింది. ఇప్పుడు ఏదైనా వాక్యంలో జరిగే ప్రతిది కూడా ఈ లోకంలో జరుగుతున్నాయి, అది వాక్యంలో నుంచేనే ఇది కూడా వచ్చింది అనుకుని నేను ఇందాక అది కూడా ఆలోచించాను. అయితే ఇలాగ నేను విన్నానంటే కొంచెం పర్వాలేదు, ఎందుకంటే అన్ని నెలల కానీ ఈ నెలలో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, సునేమిరాల కోసం చెప్పినప్పుడు మొన్న చెప్పారు మీరు చెప్పినప్పుడు అంత ఎక్కగా అనిపించలేదు, కానీ ఇవాళ కొంచెం ఈ ముగ్గురు కోసం తేడా అంటే ఏంటి, భార్య ఎలాగ ఉండాలి, ప్రేమ కలిగి భర్తతో కలవరం జగడాలు పెట్టేదానికి లేకుండా ఉండకూడదని చెప్పారు కదా. పాటలో నుంచి అందులో తీసుకొచ్చి అన్నీ చూపించారంటే ఇలా స్త్రీలు ఇలాగ ఉంటారు, కొండలు పెట్టే వాళ్ళగా ఉంటారు, జగడాలు పెట్టే వాళ్ళగా ఉంటారు, అయ్యే కలవరం అని చెప్పుకుంటూ వచ్చారుగా. అందులో జగడాలంటే ఏంటి, శత్రువుకు దగ్గరగా ఉండి జగడాలు ఆడేవాళ్ళు, సమాధానం దేవునిలో ఐక్యత కలిగి ఉన్న దేవుడు సునేమిరాలు కొంచెం బాగున్నది కాబట్టి కుమారుడు మరి బతికించుకున్నదని చెప్పుకొచ్చారు కదా. అలాగా దేవునికి అంటే మళ్ళీ ఆమె తప్పు తెలుసుకొనైనా మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని సాష్టంగా పడుతూ వచ్చింది కాబట్టి కొద్దిగా నాకు మంచిగా అనిపించింది. అయితే ఇలాగే మళ్ళీ నెల కూడా నేను వినాలి, మంచిగా నా గురికి ప్రార్థన చేయండి, ఎదగాలి. ప్రేజలా చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా. అక్క చెప్పిన వాక్యం ఈరోజు చేయాలంటే ఆ స్త్రీలు కూడా ఆయన భర్తకి అవసరం చేసింది. అటువంటి వాక్యము మా హృదయంలో ప్రతి నెలకు కూడా మాకు ఆ వాక్యం కావాలి. మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేయండి. కళ ద్వారా దేవుడు మాట్లాడుతుంటే బాధగా ఉందని ఆమెకు బయలుపరుస్తుంది. అదే తన భర్తకి చెప్పింది పిలాతుకి, అది దైవజనంగా సులువు అయినా ప్రయత్నం చేయలేదు. నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పు. పిలాతు భార్య అంటే కళ వచ్చింది ఆమెకి, దేవుని సిలువ వేస్తారన్న అంటే కొరడంతో కొట్టి సిలువ వేస్తారన్న వచ్చింది. ఆ దైవజన్ని సిలువ వేయొద్దు, అలా చేయొద్దని చెప్పింది తన భర్త. కానీ దాన్ని పాటి అంటే ఆమెలో ప్రార్థన అంటే అది అలా జరుగుతుంది.
ఆమెకు ప్రార్థన పర్రాలు కాదు కాబట్టి సమస్యను ఎలాగ తీసేసుకోవాలో అర్థం కాలేదు.